మెదక్ జిల్లా కేంద్రం నుంచి వెల్దుర్తి మండల కేంద్రం వరకు 2 వరుసల రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర 2వ రోజుకు చేరుకుంది. బుధవారం బండపోసన్పల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లేశం మాట్లాడుతూ దశాబ్దాలుగా గడుస్తున్న రోడ్డు నిర్మాణం చేపట్టడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 2 వరుసల రహదారి నిర్మాణం చేపట్టాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 2 వరుసల రహదారి లేకపోవడం వల్ల ఉద్యోగస్తులు, విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలు గడుస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు రోడ్డు నిర్మాణంపై శ్రద్ధ వహించడం లేదన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా రహదారి నిర్మాణం మాత్రం చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా 2 వరుసల రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాబు, జిల్లా కార్యదర్శి సభ్యులు ఏ మల్లేశం, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గౌరీ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వెల్దుర్తి నుంచి మెదక్ రోడ్డుపై నిన్నటి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. మెదక్ నుండి వెల్దుర్తి వెళ్ళేటువంటి రోడ్డు చాలా కాలంగా సింగిల్ రోడ్డుగా కొనసాగుతుంది, పూర్తి గుంతలమయంగా కొనసాగుతుంది. ఈ రోడ్డు వెడల్పు చేయాలని గతంలో కూడా పలుమార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయినా ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్ ఉంది, ప్రతి మండల కేంద్రం నుంచి ముఖ్యమైనటువంటి రహదారులను కలిపేటువంటి రోడ్లన్నీ 2 వరుసల రోడ్లు మార్చాలని ఆ రకంగా దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి మెదక్ జిల్లాలో అన్ని రోడ్లు మారిపోయినాయి. ఒక్క వెల్దుర్తి నుంచి మెదక్ వెళ్ళేటువంటి రోడ్డు మాత్రమే 2 వరుసల రోడ్డుగా ఇప్పటివరకు మారలేదు. ఇది కేవలం జాతీయ రహదారిని కలిపేది కాదు, ఒక మండలం కేంద్రం నుంచి జిల్లా కేంద్రాన్ని కలిపేటువంటి రోడ్డు. ఈ రోడ్డు గుండా రోజువారీగా గ్రామాల నుంచి ప్రజలు జిల్లా కేంద్రానికి ప్రయాణాలు చేస్తుంటారు, మండల కేంద్రానికి ప్రయాణాలు చేస్తుంటారు. ప్రయాణికులు ఇబ్బంది పడడమే కాదు, రోడ్డు ప్రమాదాల ద్వారా మరణించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ రోడ్డు బాగలేనందున ఆర్టీసీ బస్సులు కూడా నడపలేనటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ చదువులు చెప్పేటువంటి ఉపాధ్యాయులు కానీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, రోజువారీ తిరిగే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పాలకులకు ఎంత నిర్లక్ష్య వైఖరి ఎందుకని చెప్పి సిపిఎం పార్టీ ప్రశ్నిస్తున్నది. పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ రోడ్డుకు మాత్రము మోక్షం వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు మారినా ఏ ఎమ్మెల్యే కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే ఇప్పటికైనా వెంటనే మెదక్ నుంచి వెల్దుర్తి వయా శెట్టిపల్లి, ఉప్పులింగాపల్లి వెళ్ళినటువంటి రోడ్ను 2 వరుసల రోడ్డుగా మార్చాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. మరి నిన్న 25వ తేదీ నాడు వెల్దుర్తిలో ప్రారంభమైనటువంటి పాదయాత్ర నిన్న ఆరేగూడెము, ఉప్పులింగాపూరు, ఏదులపల్లి, కొత్తపల్లి, రామాయపల్లి గ్రామాలు తిరుగుతూ ఈరోజు ఉదయాన్నే బండపోసన్పల్లిలో ఈ పాదయాత్రను ప్రారంభించి శెట్టిపల్లి, బొల్లారం, జానకంపల్లి మీదుగా, పిల్లికొట్టాల మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకొని ప్రజల ద్వారా సేకరించినటువంటి సంతకాలన్నీ కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి అందజేయబోతున్నాం. ప్రజలు కూడా భవిష్యత్తులో ఈ రోడ్డు మీద ఆందోళన సిద్ధం కావాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. వనం రిసార్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప అనుభూతి. హైదరాబాద్ కు సమీపంలో ప్రకృతితో మమేకమయ్యే ఒక మైమరిపించే ప్రపంచం వనం రిసార్ట్. ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్, విశ్రాంతి కోసం ఉత్తమ స్థలం, లగ్జరీ రూమ్స్, నేచర్ టచ్ తో అందమైన వసతులు, సుందరమైన గార్డెన్స్, ఎటు చూసినా పచ్చదనం, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, కుటుంబమంతా ఆనందించే సమయం, విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్. మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి. రుచికరమైన భోజనంతో రెస్టారెంట్. మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి. వనం రిసార్ట్ ఒకసారి రండి, మళ్ళీ రావాలనిపిస్తుంది.